వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. రెండో విడత నామినేషన్ల పర్వం జోరుగా సాగుతుంది. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల బాటపట్టారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కోడ్ లేని పట్టణాల్లోనే రేవంత్ పర్యటించేలా ప్లాన్ చేస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. మరి ఎవరు రైట్, ఎవరు రాంగ్? ఇదే విషయంపై వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన వారోత్సవాల పేరుతో జిల్లాల బాటపట్టారు. జిల్లాల పర్యటన చేపడుతున్న నేపథ్యంలో ఒక పంచాయతీ ఎన్నికలు కోడ్ అమలులో ఉండగా జిల్లాల్లో ఎలా పర్యటిస్తారంటూ అటు బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నాయి. మరి ప్రజాపాలన వారోత్సవాల పేరుతో పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారంటూ కూడా అనేక విమర్శలు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారా? ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పైలా కృష్ణారెడ్డి గారు, బీజేపీ లీడర్ మనతో ఉన్నారా? ఎంతో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. సార్, సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన వారోత్సవాలు అంటూ కూడా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కానీ ప్రతిపక్షాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారంటూ వాళ్ళు చెప్తున్నారు. ఎలా చూడాలి సార్? ముందుగా మీకు, స్వతంత్ర ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే సార్, రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్సే ప్రజాస్వామ్యయుతంగా జరగట్లేదు సార్. నేను ఎల్లారెడ్డి వేసి వచ్చినాను. అక్కడ జరుగుతున్న ఇబ్బందులు ఏంటంటే, ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిండ్రు, సాయంత్రం 6 గంటలకు నోటిఫికేషన్ ఇచ్చేసి నెక్స్ట్ డే నుంచే నామినేషన్ ప్రక్రియ అన్నారు. అక్కడ ప్రాపర్టీస్ ట్యాక్సీలు కట్టుకోవడానికి అధికారులు లేరు. రెండోది, కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడానికి ప్రతిపక్ష పార్టీలకు కానీ అపోజిషన్ వాళ్లకు ఇవ్వడానికి ఎంఆర్ఓలు కానీ సంబంధిత అధికారులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఎక్కడ మండల ఆఫీస్ పోయి కుల ధృవీకరణ పథకం అడిగితే మీరు గ్రామ పంచాయతీ నుంచి రాపించుకోవచ్చు, రండి సెక్రటరియట్ దగ్గరికి వెళ్తే నాకు మీటింగ్ ఉంది, నాకు ఎలక్షన్ గురించి అని పిలిచారు, సూచనల గురించి నేను మీటింగ్కి వెళ్తున్నాను. అయినా 27 నాడు మధ్యాహ్నం సాయంత్రం వరకు ఏ ఒక్క గ్రామ కార్యదర్శి కూడా గ్రామ పంచాయతీలో లేరు. సగం వాళ్ళకు ఏదైతే అధికార పార్టీ వాళ్ళకు ఉన్నాయో వాళ్ళందరికీ ముందు తీసుకున్నారు. వాళ్ళకు ఏదైతే ఉన్నారో ఎక్కడ ఆ క్యాండిడేట్ ఉంటే అక్కడికి పోయి వీళ్ళు తీసుకొచ్చుకున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తామన్నారు. అంటే పోటీ చేస్తున్న అభ్యర్థులకు కానీ ప్రతిపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థులకు పూర్తి స్థాయిలో కుల ధృవీకరణ పత్రాలు అందలేదు. కొందరు ఏదో కొంత ధైర్యం చేసి ఏదో చేస్తే వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేయడము, మాది ఇంకా 3-4 సంవత్సరాలు అధికారంలో ఉంటాము, మేము చెప్తున్నాము, మీరు విడ్రాగమ్మని చెప్పేసి బెదిరించడం జరిగింది. దాంతో మీరు ఏ నియోజకవర్గమైనా చూసుకోండి, ఏ మండలైనా చూసుకోండి, మినిమం 30-40% కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలు కాలే ఫస్ట్ ఫేజ్లో. ఇంకా సెకండ్ ఫేజ్లోకి వస్తే మొన్న సండే అయింది. నిన్న బ్యాంక్ అకౌంట్లు తీయడానికి నానా విధాలుగా ఇబ్బందులు పడ్డారు. నేను నిన్న ఎల్లారెడ్డి పట్టణంలో చూసినాను. అది కూడా నేషనలైజ్డ్ బ్యాంక్ అన్నారు. అక్కడికి పోతే ఒక బ్యాంకు దగ్గర 100-200 మంది అభ్యర్థులు నిలబడ్డారు. కొత్త అకౌంట్లు తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకు గతంలో అకౌంట్లు లేవు. ఎందుకు అంటే వాళ్ళకు మహిళా రిజర్వేషన్లు వచ్చినాయి, ఎస్సీ ఎస్టీలు వచ్చినాయి, బీసీలు వచ్చినాయి. కొందరు అనుకోని అభ్యర్థులకు వస్తే వాళ్ళు అప్పటికప్పుడు బ్యాంక్ అకౌంట్లు తీసుకోవడము, కుల ధృవీకరణాలు తీసుకోవడము, ఇవన్నిటికీ ప్రాపర్టీ ట్యాక్సులు కట్టడము, ఇంత కూడా టైం లేకుండా ప్రజాస్వామ్యయుతంగా ఈ ఎలక్షన్ జరగట్లేదు అనేది చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దౌర్భాగ్యమైన పని అనుకోవచ్చు. ఇది ఎవరిని మోసం చేయడానికి ఈ పర్యటనలు పెట్టుకున్నాడో అర్థం కావట్లేదు. ఇక పట్టణాలలో పెట్టుకుంటే మీరు కానీ మనం కానీ ఒకటే సార్. ఈ పత్రికలు ఉన్నాయి. ఈరోజు కామారెడ్డి, నేను చెప్తాను, కామారెడ్డి జిల్లా వాసిని కాబట్టి, కామారెడ్డి పట్టణంలో ఎలక్షన్ లేదని అక్కడ మీటింగ్ పెడతాడు. తెల్లారి పత్రికలు రాస్తాయి. ఆ పత్రికలు తెలంగాణ మొత్తం, జిల్లా మొత్తం సర్క్యులేట్ అవుతాయా కాదా? ప్రభావితం అవుతుందా కాదా? అధికార దుర్వినియోగం చేయడానికి ఎలక్షన్ కోడ్ ఉండగా పోవడం తప్పు. నేనేదో ఆ పక్క ప్రాంతానికి పోతున్నాను కానీ పక్క ప్రాంతం మీద నీడ పడనేస్తా. ఎందుకంటే
వీళ్ళు చేసిన ఇన్ని కుటితనాలు చేసినా కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో ప్రజల నుంచి మద్దతు దొరకట్లేదు. దాని మూలంగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో విధంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఎన్ని నాటకాలు ఆడాడో, ఎన్ని డ్రామాలు ఆడాడో, అదే డ్రామాలకు అలాంటి విధానాలకు మరొకసారి తెలంగాణలో చేద్దామనే ఆలోచన కొద్ది తను ఈ పర్యటనలు పెట్టుకున్నాడు. కానీ ప్రజలు ఎవరు వస్తారండి? ఇప్పుడు గ్రామ పంచాయతీలలో ఉన్నారు, గ్రామాలలో ఎలక్షన్ వాతావరణం ఉంది. ఈయన మీటింగులు పెట్టుకొని ప్రజాపాలన అనుకోవడము, ప్రజల దగ్గర పోతాననుకుంటే దీన్ని దేని సంకేతంగా వెళ్తున్నాడో దానికి ఒక కార్యాచరణ చెప్పగలిగే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదని నేను అనుకుంటున్నాను. ఎంతసేపు ప్రజలను మోసం చేయడానికి, మభ్య పెట్టడానికి, ఈ ఎన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతిసారి దగా చేస్తూనే ఎలక్షన్లకు గెలుస్తున్నారు. కానీ ఇది చేసినాము ప్రజలకు. తెలంగాణలో మనము 2 సంవత్సరాలు అవుతుంది. నా పూర్తి స్థాయి క్యాబినెట్ను విస్తరించుకోలేకపోయినా, మంత్రుల మధ్యలో సమయకృతంగా లేదు, ఇచ్చిన 6 గ్యారంటీలను ఇది చేయలేనని చెప్పేసి చెప్పుకోలేక ఇప్పుడు అక్కడ వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటి నాకు తెలిసినంత వరకు నేను చూస్తున్న రేవంత్ రెడ్డి గారిని అక్కడికి వెళ్ళి ప్రజా సమస్యలు అనేది అడ్రస్ కాకుండా, 6 గ్యారంటీలు అడ్రస్ కాకుండా కాంట్రావర్షియల్గా మాట్లాడి ఈ సమస్యలను ఎట్లా పక్కదారి పట్టిద్దాము జిల్లాలనే దాని గురించే ఈ పర్యటన పెట్టుకున్నాడని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. కృష్ణారెడ్డి గారు, ముఖ్యంగా 2 ఏళ్ల పాలనలో జరిగిన విజయాలని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వారోత్సవాలు నిర్వహించుకుంటే తప్పేంటి? ఇది ఇప్పుడు ఎన్నికల తేదీలకు ముందే ఇది ప్రకటించారు, అందులో భాగంగానే ఇది వెళ్తుంది. ఇదంతా కూడా ప్రతిపక్షాలు కావాలనే ప్రచారం చేస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయంటూ కూడా అధికార పార్టీ అంటుంది. సరే, ఎన్నో కార్యక్రమాలు కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పోస్ట్ పోన్ చేసుకున్నాయి, ప్రతి దాఖలాలు ఉన్నాయి. ఏదో ఒకటి ఎలక్షన్ కమిషనర్ నుంచి పర్మిషన్ తీసుకొని ఈయన ప్రజా వారోత్సవాలు పెట్టుకుంటాడా, ఇంకేదన్నా పెట్టుకుంటాడా? మొన్న డీసీసీ పదవి లేచిండు, వాటిలో కుమ్ములాటలు అవుతున్నాయి, వాటి మీద ఏదన్నా సమన్వయం పోతున్నాడా? పార్టీలో ఉన్న లోకలను ఇది చేసుకోవడానికి అనుకుంటున్నాడా? నిర్ణయం ఉన్నట్టు నుంచి క్యాబినెట్ విస్తరణ అంటున్నారు, ఇదంటున్నారు, మంత్రుల మధ్యన సైక్యత లేదంటున్నాడు. ఈయన ఏదైనా పదవిని కాపాడుకోవడానికి ప్రజలలో పోయి కొద్దిగా బలం చూపించుకొని ఈయన పదవిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసుకుంటున్నాడా? అవి చాలా అంశాలు ముడిపడి ఉన్నాయండి. ఒకటే కాదు, ఒక పేరు చెప్పేసి 10 దండుకున్నట్టు ఈ రేవంత్ రెడ్డి గారు అలాంటి కార్యాచరణ తీసుకుంటున్నాడు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏడు ఉంటుందండి. మనం ఇప్పుడు చూడండి, పట్టణాలకు వెళ్ళిన మున్సిపాలిటీసు ఓన్లీ కార్పొరేషన్లకే పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు గ్రామాలలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ప్రజలు రారు, ప్రజలు వినే పరిస్థితిలో ఉండరు. ప్రజా సమస్యలు అనేది ఇప్పుడు గ్రామాలలో గ్రామ సమస్యలు ఏమున్నాయి? వాళ్ళు ఇప్పటి వరకు గ్రామాలలో బిల్లులు ఎన్ని పెండింగ్లు ఉన్నాయి? సర్పంచులుగా పోటీ చేయాలంటే కూడా గతంలో చేసిన అప్పులే మాకు తీరలేదు. గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ కూడా ఒక్కొక్క సర్పంచ్ మీద మీరు చూడండి సార్, చాలా మంది మీద ఇప్పుడు బయటకు వస్తున్నాయి. చెప్పుకుంటే పరువు పోతాయి అనుకున్నారు మొన్నటి వరకు, కానీ ఇప్పుడు చెప్తున్నారు. ప్రతి సర్పంచ్ మీద 5 నుంచి 10 కేసులు పెట్టారు సార్. ప్రతిపక్ష పార్టీలు ఉన్నోళ్ళు సొంత పార్టీల వాళ్ళను కూడా పెట్టారు. ఎందుకంటే బిల్లులు అడిగినా, ఏదైనా ఎమ్మెల్యే దగ్గర పోయి గట్టిగా మాట్లాడినా, ఏది చేసినా నాకు బిల్లులు ఇవ్వట్లేదని బదనాం చేస్తా కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కేసులు పెట్టించేసి వాళ్ళను నానా హింసలు చేసినది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ఫోటో వచ్చిన తర్వాత ఏదన్నా గొప్పగా చేస్తుంది అనుకుంటే దానికంటే డబ్బులు వీళ్ళు తప్పులు చేయడానికి చూసుకుంటున్న దాన్ని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి, గత బాకీల నిధి చేయాలి. ఈ 2-2.5 సంవత్సరాల నుంచి సెక్రటరీలు ఏదైతే అప్పుల పాలైనరో, వాళ్ళు ఎంత అప్పులు పెట్టినరో అవన్నీ ఫస్ట్ విడుదల చేసే విధంగా ఉంటే కనుక కరెక్ట్ ఉంటుంది. ఏదో ఇప్పుడు పండగలు లేదు, పబ్బాలు లేదు, ఏదీ లేదు. ఈ టైంలో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి ఇక మనం వాస్తవాలుగా మాట్లాడొద్దు. కానీ చనిపోయిన వాళ్ళ పేరు మీద ముత్తైదులు అనేది ఉండదు కాబట్టి వారి పేరు మీద ఎలాంటి ఇది కూడా తెలంగాణలో ఇది చేయరు, బట్టలు పెట్టరు. ఈ చనిపోయిన వారి పేరు మీద కూడా బట్టలు మనము ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, కానీ మాట్లాడలేని తప్పని పరిస్థితి అవుతుంది. చనిపోయిన వారి పేరు మీద చీరలు పెంచడం అనేది చాలా తప్పండి.
అది ముత్తైదేలు కట్టుకోవాలన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఇంకేదైనా పథకం పేరెట్టండి, తెలంగాణ తల్లి పేరు పెడతారా, మీ కాంగ్రెస్ పార్టీ పాలన పేరు పెట్టుకుంటారా, ఇంకేదన్నా మీ ఇంకేదన్నా పెట్టుకుంటారా, పెట్టుకోండి. కానీ ఇలాంటి పేర్లు పెట్టేసి తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఆడపడుచులను అగౌరవపరచొద్దని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. రైట్ కృష్ణారెడ్డి గారు మనతో పాటు శివకుమార్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో జాయిన్ అయ్యారు. ఆయన తీసుకునే ముందు ఒక శివకుమార్ గారు, ముఖ్యంగా చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన వారోత్సవాల పేరుతో జిల్లాల్లో పర్యటించి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇలాంటి పర్యటనలు చేయకూడదు అనే నిబంధన ఉన్నప్పటికీ కూడా సభలు పెడుతున్నారు, సమావేశాలు పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదనేది ప్రతిపక్షాల వాదన. ముందుగా స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, మీకు కృష్ణారెడ్డి గారికి నమస్కారం. ఒకటేందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 ఇయర్స్లో ముఖ్యమంత్రి గారు సర్పంచ్ ఎలక్షన్ అయినా, లేకపోతే మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అయినా ఏదైనా ఉండని, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి పూర్తయ్యే రోజు కూడా వస్తుంది. కాబట్టి డిసెంబర్ 7వ తారీఖు 9వ తారీఖు. సో దాని ఉద్దేశంను కూడా మొత్తానికి జిల్లాల వారీగా నేను వెళ్తాననే రకంగా ఒక టూర్ ప్లాన్ చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోతున్నారు. నిజంగా కూడా అది ఒక రకంగా శుభ సూచకం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే పాదయాత్ర చేసిన తర్వాత జనాలలో మంచి ఆదరణ వచ్చిందో, ప్రస్తుతానికి మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో అదే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదంతో ముందుకు వచ్చి ఇటు 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో పెట్టినందుకు నిజంగా కూడా ప్రజలకు అభినందనలు. అదే కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీని కూడా పూర్తి చేస్తామని చెప్పి మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే దిశగానే ఈరోజు ఈ మొత్తానికి జిల్లాల వారీగా టూర్ పోవడము, ప్రజలలో ఒక చైతన్యం తీసుకురావడము, అండ్ ఎవరైతే కొంచెం కొన్ని స్కీమ్లు రాలేదనే ఇబ్బందిగా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా నేనున్నా ఇస్తా అనే రకంగా వాళ్ళకి హామీ ఇవ్వడానికి, ప్లస్ మిగతా విషయంలో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాంట్లో ఒక భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టూరు ప్రజలలో ఒక మంచి దీనివల్ల మొత్తానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనుకోండి, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అనుకోండి, ఎవరైతే సర్పంచులు ఉన్నారో వాళ్ళు రేపు పార్టీ పరంగా అయితే సర్పంచ్ ఎలక్షన్స్ లేవు కాబట్టి, ఫ్లాగులు ఉండవు కాబట్టి, పార్టీ గుర్తింపులు ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఈ దిశగా రేపు కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాల అధికారంలో ఉంటుంది. ఏమన్నా గ్రామ అభివృద్ధి చేసుకోవాలనుకున్నా ఇప్పుడు గెలిచిన పార్టీ దగ్గరనే ఉండాలనే రకంగా ఒక ప్రజల్లో కానీ శివకుమార్ గారు, ఇదంతా రేవంత్ రెడ్డి పర్యటన మొత్తంగా చూస్తే కనుక ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగానే ఉంది. ఇది ఎన్నికల కోడ్కి విరుద్ధం అంటున్నారు. మరి దానికి ఏం చెప్తారు? సారిగో విజయ్ గారు, ప్రతి పార్టీ అదే చేస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి కొత్తగా ఏం చేస్తలేదు. మొన్న ఆలోచిస్తే మనం ఆల్రెడీ నార్త్లో ఎలక్షన్స్ అయినాయి. నరేంద్ర మోదీ గారు పర్యటించలేదా? లేకపోతే బీహార్లో జరిగినప్పుడు పర్యటించలేదా? ముందు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాతనే కదా వీళ్ళు టూర్ పర్యటించింది కూడా. ప్రజలకు అభివాదం చెప్పడంలో కానీ, లేకపోతే నేరుగా ముఖ్యమంత్రి వస్తుండంటే కూడా ఒక రకంగా అక్కడ ఉన్న జనాలకి కానీ, సర్పంచులకు కానీ రేపు రాబోయే సర్పంచులు కానీ వాడకం రకంగా ఉత్సాహం ఉంటుంది. రేపు అవసరం అనుకుంటే మనం ఖచ్చితంగా గెలిచిన తర్వాత రేపు 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, ముఖ్యమంత్రి స్వయాన వచ్చి మాట్లాడుతుండు అనే రకంగా ప్రజల్లో ఒక మార్పు ఉంటుంది. ఉండదండి నేను మీరే ఒప్పుకుంటున్నారు శివకుమార్ గారు, అంటే ప్రభావితం అవుతారని మీరే ఒప్పుకుంటున్నారా? ప్రభావితము 2 రకాలుగా ఉంటుందండి విజయ్ గారు. ప్రభావితం అంటే అక్కడ పోయి మనం దగ్గరుండి ఫింగరింగ్ చేసేది, మ్యానిపులేట్ చేసేది ఏమి ఉండదు. జనరల్ గా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదైతే 2 సంవత్సరాల ముఖ్యమంత్రి పాలన అనుకోండి, లేకపోతే ప్రజాపాలన అనుకోండి, ఆయన జిల్లాలకి పోతున్నాడు కాబట్టి ఆ టూర్ ప్రకారంగా 2 కూడా జరుగుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకోబోతున్న రేవంత్ రెడ్డి గారు అనుకొని ఆ రకంగా ఆలోచించినా, ఇటు ఆలోచించినా, లేకపోతే మీరు అన్నట్టు, లేకపోతే ప్రతిపక్షాలు అన్నట్టు అయినా, అయ్యో ప్రతిపక్షాలు అయితే
ఖచ్చితంగా అదే చెప్తారు. ముఖ్యమంత్రి అక్కడ ప్రభావితం చేయడానికే వెళ్తుండంటే ముఖ్యమంత్రి గారు వస్తుండ్రు, ఎక్కడైనా సరే ప్రోటోకాల్ ఉంటుంది, ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ అంటే ఉంటాయి. శివకుమార్ గారు, ఇది పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సీఎం రేవంత్ రెడ్డి ముందుగానే ప్లాన్ చేసుకుని వెళ్తున్నట్టుగానే ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అలాగే ప్లాన్ చేశారా? నేను ప్రతిపక్షాలు అనుకుంటాయి, నేను కాదు అంటే నేను వాళ్ళు అలాగే మాట్లాడతారు, అలాగే మాట్లాడాలి. కానీ కాంగ్రెస్ పార్టీలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ప్రజల దగ్గరికి ఎప్పుడైనా, ఇప్పుడు ఈ కొత్తగా ఎక్కడైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయో అక్కడ పోయి ఏమన్నా కొత్త హామీలు ఇచ్చి లేకపోతే కొత్త పథకాలు ఏమన్నా తీసుకొస్తే అక్కడ మీరు ఆపోజిషన్ పార్టీ కానీ లేకపోతే మీ మీడియా వాళ్ళు కూడా తప్పు పట్టవచ్చు. కానీ ముఖ్యమంత్రి టూర్ పోవడంలో తప్పేం లేదనేది నా భావన. అంటే గతంలో కూడా మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా చూసాం. మీరు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని తప్పనిసరిగా గెలిపించుకోవాలి, లేకపోతే పథకాలు ఆగిపోతాయి, అవి ఆగిపోతాయి అని చెప్పారు కదా. అలాంటిది ఇక్కడ కూడా జరిగే అవకాశం లేదా? నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక వీడియోలో చూశాను, సర్పంచ్ని గెలిపించుకోండి అని డైరెక్ట్గానే చెప్తున్నారు కదా, మాకు సపోర్ట్ చేయండి అని ఈజీ చెప్తున్నారు కదా. అది కరెక్ట్ కాదు కదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పడం జరిగింది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా ఆయన స్వయాన ఏం చెప్పిండు, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎలాగున్నానో, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలాగున్నానో, ముఖ్యమంత్రిగా ఉన్నా సరే నేను ఏ ఎలక్షన్ అయినా నేను తక్కువగా చూడను. అన్ని ఎలక్షన్లలో నేను అవసరమైతే ఒక కార్యకర్తలాగా కూడా నేను ప్రచారానికి పోతా అనే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం గతంలో లైవ్ లో ఖచ్చితంగా శివకుమార్ గారు మీరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి కూడా అది చెప్పాడు. గతంలో నేను ఒక కార్యకర్తగా ఉండడానికి ఇష్టపడతాను, సీఎం పోస్ట్ కంటే కూడా ఎప్పుడైనా సరే కార్యకర్తలాగానే కష్టపడుతూ ఉంటానని రేవంత్ రెడ్డి చెప్పారు. కరెక్టే. కానీ ఇక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల నిబంధనలు పాటించవలసిన అవసరం లేదా? నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూనే ఈ టూర్ ముందు ఖరారైంది కాబట్టి ఆ టూర్ జిల్లాల టూర్ మామూలుగా వెళ్ళడము, అక్కడ ఆయన సర్పంచ్ ఎలక్షన్ల గురించి మాట్లాడి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయండి లేకపోతే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లనే గెలిపియండి అంటే వేరు మాట. ఆయన మాట్లాడేది ఏం మాట్లాడుతుండు, మంచి వ్యక్తిని మీ ఊరికి అభివృద్ధి చేసే వ్యక్తిని ఎన్నుకోండి ఎవరైనా సరే అన్నాడు. దాంట్లో నేను కూడా మీడియాలోనే వినడం జరిగింది, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే వినడం జరిగింది. ఎవరినైనా సరే మీ ఊరికి ఉపకారం చేసే వాళ్ళని ఎన్నుకోండి, అపకారం చేసేటోళ్ళని పక్కన పెట్టండి అనే రకంగా ముఖ్యమంత్రి చెప్పడం. మరి అది ప్రభావితం చేయడం కాదా? అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక సీఎం లెవెల్లో ఉండి రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేస్తారంటే మా వాళ్ళనే గెలిపించండి అని చెప్పినట్టు కాదంటారు అది? విజయ్ గారు, రేపు బీజేపీ అధ్యక్షుడు పోయినా లేకపోతే బీఆర్ఎస్ అధ్యక్షుడు పోయినా సిపిఎం సిపిఐ అధ్యక్షులు పోయినా రేపు వాళ్ళు కూడా మంచోడిని ఎన్నుకోమని చెప్తారు తప్ప లే మా పార్టీని ఎన్నుకోండి లేకపోతే ఆపోజిట్ పార్టీని ఎన్నుకోని అయితే ఎవరు చెప్పరు. ఖచ్చితంగా ఈడ పార్టీ గుర్తు ఖచ్చితంగా ఇండిపెండెంట్ గుర్తులు ఉంటాయి కాబట్టి మంచి క్యాండిడేట్ని ఎన్నుకోండి అనే రకంగా చెప్పడం జరుగుతుంది. గెలిచిన తర్వాత ఎట్లాగో రూలింగ్ పార్టీకే గతంలో 10 సంవత్సరాలు మనం చూడడం జరిగింది టీఆర్ఎస్ ఏం చేసింది అనేది. రేపు అవసరమైతే గెలిచిన వాళ్ళు మా అభివృద్ధి గురించే మేము వచ్చినాం అనేటోళ్ళని కూడా మనం ఎంతో మందిని చూస్తున్నాం, మీరు మారిన వాళ్ళని కూడా ఆ రకంగానే ఉంటుంది. అంటే గుర్తులు కాంగ్రెస్ గుర్తు కాకపోయినా కానీ ఎవరి పార్టీ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ప్రచారంలో కూడా ఆ పార్టీ జెండాలతోనే వెళ్తారు. ఆ మాత్రం తెలియదు అంటారా జనాలకి? ప్రచారంలో మట్టుకు జనరల్గా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తే బీజేపీ జెండాలు కానీ కాషాయ రంగం కానీ పెడతారు, కాంగ్రెస్ పార్టీ బయటోళ్ళు మూవన్న జెండా పెడతారు. ఈ ఆ రకంగా బీఆర్ఎస్ వాళ్ళు కారు జెండా పెట్టుకొని అవుతారు. అంటే గుర్తులు ఉండవు కానీ ఈ క్యాండిడేట్కు మేము బలపరుస్తున్నాము, ఈ క్యాండిడేట్కు మేము సపోర్ట్ చేస్తున్నాం అనే రకంగా అయితే ఖచ్చితంగా కార్యకర్తల్లో ఒక ఇండైరెక్టెడ్ సపోర్ట్ అయితే ఉంటుంది. రైట్. కృష్ణారెడ్డి గారు మీరేమంటారు? ఒక రకంగా చెప్పాలంటే మేము మా పార్టీ యొక్క విజయాలను మాత్రమే ప్రజలకు చెప్పుకుంటున్నాము, ఇది ఓటర్లను ప్రభావితం చేయడం ఎలా అవుతుంది అనేది ఒకటైతే, రెండు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇలానే చేస్తూ ఉంటాయి, గతంలో బీహార్లో నరేంద్ర మోడీ కూడా అలాగే చేశాడు కదా అని చెప్తున్నారు. సరే, ఇందాక శివకుమార్ గారు మాట్లాడిన దాంట్లో మీరు కూడా అడిగారు అదే క్వశ్చన్. నరేంద్ర మోడీ గారు అక్కడ చేశారు బీహార్లో, అంటే అవి స్థానిక సంస్థల ఎలక్షన్స్ కాదండి, అసెంబ్లీ ఎలక్షన్లు. మేము మొన్న మీ జూబ్లీ హిల్స్లో పోయి ముఖ్యమంత్రి గారు ప్రచారం చేస్తే అది రాజ్యాంగబద్ధంగా ఉంటుంది, ఎవరైనా పోయి ప్రచారం చేయవచ్చు. కానీ ఇవి గ్రామాలలో స్వతంత్రంగా ఎన్నుకోవాల్సింది, గ్రామ ప్రజలు ఎన్నుకోవాల్సింది. ఇంకా డిఫరెంట్గా ఇది ఎలక్షన్స్ పార్టీలకు అతీతంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. అక్కడ ఉన్న లోకల్ బాడీస్ అంటేనే అది మీనింగ్.
దాంట్లో కూడా మనం పార్టీల పరంగా ఏళ్ళు పెట్టేసి మనం ప్రచారం చేసుకుంటాము, మనం ఏదో లబ్ధి పొందుతాము, రేపు పొద్దున ఇన్ని సర్పంచులను గెలిపించుకున్నానని చెప్పేసి సీఎం పదవిని గట్టిగా పడుకుందామని ఇంకేదన్నా చేసుకుందామనే దాని మీదనే పోతున్నారు తప్ప ఈ అంశాలలో మీకు ఎంతమందిని గెలిచినా రేపు స్వతంత్రులు గెలిచినా కాంగ్రెస్ వాళ్ళు ఎట్లాగో ప్రభావాలు పెడతారు, గుంజుకునేది ఉంటుంది. ఎమ్మెల్యేలు ఇప్పటికే క్యాంపు వాళ్ళు పెట్టేసిండ్రు. ఈ ప్రతి నియోజకవర్గంలో మీరు చూడండి సార్, ఈ హైదరాబాద్లో బీఆర్ఎస్కి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్కరు కూడా హైదరాబాద్లో లేరు. అక్కడ ఎన్ని రకాలుగా ఎన్ని కుట్రలు చేయాలనో, కుతంత్రాలు చేయాలనో, ఎంతమంది అధికారులను బెదిరియానో, ఎంతమంది నామినేషన్లు వేస్తే వాళ్ళని ఏ విధంగా వాళ్ళ ఏమైనా కేసులు ఉన్నాయా, ఏమున్నాయి, ఏదైనా పంచాయతీ ఉందా, నీకేం ఇబ్బంది ఉందో చెప్పు, నేను తీరుస్తా, కానీ నువ్వు పోటీ చేయకు, మా ఓన్ని నాన్వజ్ చేయి. ఇక ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్న క్యాండిడేట్ కూడా పోటీ చేస్తే నీకు ఎంతో కొంత ఇప్పిస్తా, నువ్వు విడ్రాగా. ఇలాంటి కుటీరత్వాలకు ఒకటి మనము ఎలక్షన్స్ను ప్రజాస్వామ్యయుతంగా జరిగేటట్టు చూడాలి, కానీ అవి అబాసుపాల ఏ విధంగా కొన్ని ప్రవర్తనలు చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఈయన పర్యటనల ప్రభావితం ఖచ్చితంగా జరుగుతుంది. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్టుంది. కోడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉండంగా కూడా పక్కకు పోయి నేను మాట్లాడతా ఏదో నేను ఒకటి సింపుల్గా మనం ఒకటి చెప్తాము, ఎగ్జామ్ క్లాస్ రూమ్లో కూర్చొని ఎగ్జామ్ చిట్టీలు పెట్టి నకలు కొడుతుంటే నేను బయటకు వెళ్ళి అందిస్తా, లోపల ఉన్నోనికంటే తప్పు చేసినట్టు కాదని చెప్పుకున్నట్టుంది వీళ్ళ వ్యవహారం అంతా. అక్కడ జరిగేది ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఎట్లాగో క్లాస్ రూమ్లకు వినపడుతుంది, అక్కడ ఏం క్వశ్చన్ వచ్చిందో చెప్తే వినపడుతుంది. ఇక్కడ కృష్ణారెడ్డి గారు డైరెక్ట్గానే సీఎం రేవంత్ రెడ్డి మంచి సర్పంచ్ని ఎన్నుకోండి, ఖచ్చితంగా మంచివని ఎన్నుకుంటే మీకు అంత మంచి జరుగుతున్నట్టుగా డైరెక్ట్గానే చెప్పారు. ఒక సీఎం హోదాలో ఉండి మంచి వ్యక్తిని ఎన్నుకోండి అంటే అది మా పార్టీ అభ్యర్థిని అనే ఆ సంకేతం వెళ్ళదంటారా ప్రజలకి? అది ఏ విధంగా అయినా రేవంత్ రెడ్డి గారు ఈ టైంలో అలాంటి అంశాలు మాట్లాడకూడదు. ఎంతసేపు ఏంటంటే మనం ఏదో చేసినాము, కాంగ్రెస్కు పోయిన గ్రాఫ్ నేను నిలబెడుతున్నాను, ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అనేది గ్రామాలలో పూర్తిగా పోయింది, ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా కుంటుపడింది, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎక్కడికక్కడ కోఆర్డినేషన్ లేదు. రెండో అంశం ఏంటంటే మొన్న ఎరువుల విషయమే కాదు, కొనుగోళ్ల దగ్గర నుంచి కానీ అకాల వర్షాలు వస్తే రైతులను పరామర్శించిన దాఖలాలు ఎవరికి లేకుండా పోయింది. ఇవన్నిటినీ కప్పిపుచ్చాలంటే ఒకటి మార్గం సార్, ఈ టూర్ పెట్టాలి, అక్కడ కాంట్రావర్షియల్గా మాట్లాడాలి, చర్చ అనేది ప్రజలలో అదే రావాలి. రేవంత్ రెడ్డి ఎంత పెద్ద మునగాడు అనుకుంటామా, తీస్మార్క్ అంటున్నా ఎంత బలమైనడు అనుకుంటామా, ఆ విధంగా 2 గట్టి మాటలు మాట్లాడాలి, దాని మీదనే చర్చ జరగాలి. దానితోటి అరే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడిండు అట్లా మాట్లాడిండు అని ఓట్లేపించుకోవాలని తప్ప ప్రజా సమస్యలు అడ్రస్ అయ్యేటట్టు ఈయన ప్రవర్తన చేయడం అనేది నాకు తెలుసు. అది మనం నెక్స్ట్ డిబేట్లో కూడా మనం చూడగలుగుతాం. రేపు పర్యటనలో ఆయన ఎలాంటి అంశాలు మాట్లాడతాడు అనేది. ఈ 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని కానీ, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కానీ, ఈ అకాల వర్షాలతోటి మా కామారెడ్డిలో ఎల్లారెడ్డిలో నేను వాస్తవం చెప్తున్నా సార్, ఇప్పటికీ కూడా ప్రతి చరిత్రలో ఎల్లారెడ్డిలో అంత వర్షం పడలేదు, రోడ్డు కొట్టుకపోయింది. నెల రోజులు లింగంపేటకు ఎల్లారెడ్డికి కామారెడ్డికి బస్సులు నడవలేవు సార్. తర్వాత ఏదో టెంపరీగా మట్టి పోస్తే ఓన్లీ 2 వీలర్స్ అవి ఆటోలు పోయినాయి, బస్సులు అక్కడోళ్ళు దిగాలే ఇక్కడెక్కాలి, ఇక్కడోళ్ళు దిగాలి అక్కడ ఎక్కాలే పెట్టారు. మళ్ళీ కొంత వర్షం పడితే అది కూడా కొట్టుకుపోయింది. ఇప్పటికీ కూడా ₹1 తెగిపోయిన చెరువులకు కనీసం 5 లక్షల రూపాయలు ఈ రోజు వరకు ప్రభుత్వం ఇయ్యలేదు. అక్కడ మట్టి కూడా పోయలేదు. ఆ కాలువ నీళ్లు కూడా వృధాగా పోతున్నాయి. ఈ సమ్మర్లో ఎడ్లు గోదలకు తాగునీరు లేకుండా అవుతుంది. దాన్ని కట్టలేసి కాడదామంటే కూడా ఒక 5 లక్షలు కూడా రేవంత్ రెడ్డి గారి సర్కారు రిలీజ్ చేయలేదు. కావాలంటే శివకుమార్ గారు మా మదన్ మోహన్ రావు గారికి ఫోన్ చేసి ఒకసారి అడగండి, మీ దగ్గర ఇన్ని 4 చెరువులు జరిగిపోయినాయి, కనీసం ఆ కట్టలు కట్టారా? ఎవరిదో కాదు, నా చేన్లకెళ్ళే వాగు కొట్టుకపోయి నాది కూడా ఎకరం కొట్టుకపోయింది.
దానికి కూడా ఈ రోజు వరకు కూడా ఒక తట్టెడు మట్టే లేకుండా పోయింది పరిస్థితి. నేను మాట్లాడితే కూడా జరగలేదు. అంటే రైట్ కృష్ణారెడ్డి గారు, మరి ఇవన్నీ కూడా అధికార పార్టీకి, మీరు చెప్పిన విషయాలన్నీ కూడా అధికార పార్టీకి మైనస్లే కదా. మరి రోడ్డు కొట్టుకుపోయిందంటున్నారు, పంట నష్టపోయారని చెప్తున్నారు, ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. మరి ఇవన్నీ ఈ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకే కలిసి వచ్చే అవకాశం ఉంది కదా. ఉన్నది. దీన్ని పక్కదారి పట్టించడానికే ఈ పర్యటన వ్యూహం సార్. నేను అందుకని మొదటి నుంచి అదే చెప్తున్నాను. ఈ అంశాలు, ప్రజా సమస్యలు అనేది డిస్కషన్ కావద్దు. ఎవరెంత మునగాడు, ఎవరెంత గట్టిగా మాట్లాడుతున్నారు, ఎవరెంత బలం ఉన్నోడు నిరూపణ చేసుకోవడానికి పోతే బలమున్నోని సైడు మంది ఎక్కువ వస్తారని చెప్పి చూపించుకోవడానికి పోతున్నాడు. కానీ వాళ్ళ సమస్యలు తెలిసి ప్రజలతో అనుబంధాన్ని ఏర్పరచుకొని ప్రజలతోటి ఉందామనుకునే విధంగా పోతే అది వేరేలాగుంటుంది. ఇది బల ప్రదర్శన చేసుకుంటే నీకు బలం ఎక్కుందా, నాకు బలం ఎక్కుందా అంటే అధికారం ఉన్నోళ్ళకి ఆటోమేటిక్గా వీళ్ళు 100 మంది వస్తే దాని వెనకాల ఒక 50 మంది అధికారులు ఉంటారు, ఒక 200 మంది పోలీసు వాళ్ళు ఉంటారు. ఆడ బలం అనేది బలంగా కనబడుతుంది. ప్రతిపక్షాలు పోతే ఎందుకు కనబడతారు సార్? 2-3 గవర్నమెంట్లు ఉంటారు, అధికారులు అనేటోళ్ళు ఉండరు. రెండవది మా కార్యకర్తలు ఒక 500 మంది ఉన్నా కానీ వాళ్ళ అధికారులు వాళ్ళంతా చూస్తే 1000 మంది కనబడితే అరే కాంగ్రెస్ కే ప్రజాబలం ఎక్కువ ఉన్నట్టుంది, ఇంతమంది జనాభా కనబడ్డది అనుకుంటారు. అది రేపు పొద్దున సోషల్ మీడియాలో దిప్పుతారు. దాంతో బలం చూయించుకోవడానికి ఇదంతా ఒక డ్రామా చేస్తున్నారు. కానీ ఇవన్నిటితోటి ప్రజా సమస్యలు తీరేసరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కృష్ణారెడ్డి గారు, ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి అయితే కోడ్ ఉల్లంఘించారని అటు బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. కేవలం ఆరోపణల వరకే ఉన్నాయా, లేకపోతే ఎన్నికల సంఘానికి ఏమైనా ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటి వరకు? ఇప్పుడు రేపు ఆయన పర్యటన చేస్తే కనుక మా పార్టీ తరఫున మా పార్టీ పెద్దలు ఆల్రెడీ నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రకటన చేశారు. ఇది పూర్తి స్థాయిలో ఆయన పోడా ఏందనేది కూడా చూడాలి. ఇప్పుడు ఇవందరూ ఆబ్జెక్షన్ చెప్పిన తర్వాత దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటాడా? ఖచ్చితంగా పోతానంటే దానికి మా పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటారు. మా పెద్దలు కూర్చుంటారు, మాట్లాడతారు. ప్రతిపక్షాలు అనేటివి మన గొంతు వినిపిస్తాము. వాళ్ళు పోయిన అంశాలు కూడా తర్వాత కూడా ఎలక్షన్ కోడ్కు ఉల్లంఘన కింద అంశాలు మాట్లాడుతున్నాడా, ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్నాడా, ఏ అంశం మీద పోతున్నాడు అనేది కూడా చూసి దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. వారికి వెళ్ళి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏదైనా కోడ్ ఉల్లంఘన భాషలు మాట్లాడితే కూడా వాటిపైన కూడా పార్టీ పరంగా మేము ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. కృష్ణారెడ్డి గారు, నిజంగా కోడ్ ఉల్లంఘన కేసులు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అవి నిలబడే అవకాశాలు ఉంటాయంటారా? దీని మీద చర్చ ఉంటుందంటారా అసలు? సార్, ఒకటి దోష నిర్దోష అనేది కాదు, ప్రజలకు కొంత అవగాహన కలుగుతుంది. ఎవరు ఎన్ని తప్పుడు మార్గాలలో ఎలాంటి పనులు చేస్తున్నారు అనేది ప్రతిదీ మనం చేసిందే కాదు సార్. మనము ప్రతిదీ మనం 10 మాట్లాడితే 10 అంశాలు ముఖ్యంగా కాకపోవచ్చు, కానీ దాంట్లో ఒక 20-30% ఉంటుంది. ప్రజలకు ఎవరు నీతిగా పోతున్నారు, ఎవరు అన్యాయంగా పోతున్నారు, ఎవరు ఎలాంటి అంశాలతోటి పోతున్నారు, ప్రజలకు ఉపయోగపడే విధంగా పోతున్నారా లేదా అనేది సమస్య అక్కడికి వస్తుంది. అక్కడ కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు నిలబడినా నిలబడకపోయినా అక్కడ ఇచ్చినాము అంటే ప్రజలు ఒకసారి ఆలోచన చేస్తారు. ప్రజల ఆలోచన కలిగించే విధంగా పార్టీలు అనేది కూడా కొంత ప్రతిపక్షాలు కొట్లాడినంత మాత్రాన ప్రజా సమస్యలు తీరేశారు. కానీ ప్రజలకు అవగాహన కలిగించే విధంగా ప్రతిపక్షాలు కొట్లాడితే ధర్నాలు చేస్తాము, రాస్తారోకాలు చేస్తాము. ప్రజా సమస్యలు అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా తీసుకెళ్తాం. వాటిని పరిష్కరిస్తారా లేదా అనేది తర్వాత ఇది. కానీ ప్రజలలోనైతే ఒక అవగాహన వస్తుంది కదా, ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు ఒప్పు చేస్తున్నారు అనేది ఒకటి చూస్తారు. కాబట్టి వాటి మీద నిర్ణయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ తీసుకోకపోయినా రాబోయే రోజుల్లో ప్రజలన్న నిర్ణయం తీసుకుంటారు. ఎలాంటి గుణపాఠం చెప్పాలనో అలాంటి గుణపాఠం చెప్తారు ఒట్టుతోటి అని చెప్పేసి తెలియజేస్తున్నాను. రైట్. శివకుమార్ గారు, ముఖ్యంగా కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది, అందుకే ఇవన్నీ కూడా కసరత్తులు చేస్తున్నారు, అందుకే వారసువారి పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు, ఇంకేది కాదు, హామీలు నెరవేర్చలేదు, ఇప్పుడు మొన్న వచ్చిన వర్షాలకి రోడ్లు కొట్టుకుపోయాయి, ఆ పనులు ఏమీ చేయలేదు, పంట నష్టం ఇవ్వలేదు, ఇవన్నీ కవర్ చేసుకోవడానికే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేస్తున్నారు. తద్వారా పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చుకోవాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ పర్యటనలు అంటూ కూడా అటు ప్రతిపక్షాలు అంటున్నాయి. విజయ్ గారు, ప్రతిపక్షాలు ఉన్నారే మొత్తానికి ఆపోజిషన్ పార్టీ ఆపోజిట్గానే మాట్లాడుతుంది. దానికి మనం ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడొద్దు అని మనం చెప్పడానికి లేదు. వాళ్ళు మంచి చేసినా
వాళ్ళు చెడు చేస్తారేమో అనే డౌట్తోనే మాట్లాడమంటారు. మంచి చేసినా దాని మీద ఇంకేదో మార్పు చేర్పు ఉండాలి అనే రకంగా వాళ్ళు విశ్లేషిస్తారు. కానీ మ్యాక్సిమంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మొత్తానికి ఆయన టూర్ ఏదైతే పోతుందో ఆ టూర్ నిజంగా కూడా ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. అండ్ మోర్ ఎవర్ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పూర్తి అయ్యే ముందు ఈ పర్యటన ఉంది కాబట్టి మొత్తానికి ఇవాళ 2వ తారీఖు 3, 4, 5, 6, 7వ తారీఖు వరకు బహుశా పోతాడేమో. 9వ తారీఖు రోజు మటుకు సోనియా గాంధీ గారి బర్త్డే, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన దినోత్సవంగా అది పెద్ద ఎత్తున ప్రోగ్రాం కూడా జరిపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా బాగా దాని మీద ఒక దృష్టి పెట్టే ఖచ్చితంగా ప్రజలలో ఇంకా చైతన్యం తీసుకురావాలా. వారు అయినంత మటుకు నేను ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పింది కరెక్ట్. అది మా పార్టీలో ఉన్న మా సపోర్ట్ ఉన్న వాళ్ళని ఎన్నుకోమని ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పలే. మంచి వ్యక్తిని ఎన్నుకోమని చెప్పడం జరిగింది. రేపు ప్రజాపాలనలో మేము ఇచ్చిన దాంట్లో ఇంకా మిగిలిపోయినాయి, ఎందుకు ఇవ్వాలి అనేది అయితే గతంలోనే అన్ని శాఖలలో రివ్యూ మీటింగ్ చేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మటుకు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇది ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినామో అది ఖచ్చితంగా పూర్తి చేస్తాం. రాబోయే తరాల ప్రజల మీదనే ఎక్కువ దృష్టి పెడతాం అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మంత్రివర్గంలో చెప్పడం జరిగింది. అధికారులకు కూడా సూచించడం జరిగింది. ఎప్పటికైనా సరే రేపు తడిసిన ధాన్యాన్ని కూడా ఆఖరి గింజ వరకు కూడా కొనాలనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది. అధికారులు కూడా అందరూ కూడా ఫీల్డ్లో ఉండాలి, మీ ఆఫీసులలో ఉండొద్దు, ఖచ్చితంగా ఏదైతే ఫీల్డ్లో ఉండి మీరు పని చేయండి, ఆఫీసులలో కూర్చొని ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ చేయడం కాదు అనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఆయనలో కూడా ఒక రకమైన మార్పు వచ్చేసింది. ఎట్టి పరిస్థితులు ప్రజలకు మనం ఇచ్చిన హామీని పూర్తి చేస్తే బాగుంటుంది. అండ్ మోర్ ఎవర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శివకుమార్ గారు, రేవంత్ రెడ్డిలో మార్పు వచ్చిందంటారా? ఇప్పటి వరకు చేయలేని వాళ్ళు ఎక్కడైనా చేయాలన్నదా మీ ఉద్దేశం? ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినామో ఇప్పటివరకు పెండింగ్ అయింది, ఆ హామీని కూడా పూర్తి చేయాలనే రకంగా కూడా ఆయనలో కూడా ఒక రకమైన ప్రజలకు మనం ఇచ్చింది ఫుల్ఫిల్ చేయాలనేది మార్పు వచ్చింది అనేది మొన్న మనం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తర్వాత ఆయన మాట్లాడిన స్పీచ్లోనే మనకు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మీద దృష్టి పెట్టండి, ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి, మరి అభివృద్ధి పరంగా దృష్టి పెట్టండి అని చెప్పి అధికారులకు కూడా చెప్పడం జరిగింది, మంత్రులకు కూడా చెప్పడం జరిగింది. ఇన్ఛార్జ్ మంత్రి కానీ మంత్రివర్గంలో కూడా ఇదే పదం, నేను చెప్పిన పదమే చెప్పడం జరిగింది. దానికి నిజంగా కూడా మంచిది. ఇంకోటి రెండవది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఇంకో రాజశేఖర్ రెడ్డి గారు గతంలో పెట్టినట్టే మీరు కూడా ప్రజా దర్బార్ పెట్టండి, ప్రజలని నేరుగా కలవండి, లేకపోతే ప్రభుత్వం ద్వారా అన్ని ఛానళ్లలో ఏదో ఒక రకంగా ప్రోగ్రాం పెట్టి అట్లా కూడా మాట్లాడండి. ఎందుకంటే ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడితే, లేకపోతే ముఖ్యమంత్రి గారికి నేరుగా కలిసి అర్జీలు ఇస్తే వాళ్ళకు పని జరుగుతుందా జరగదా పక్కన పెడితే ఆ సంతోషం అనేది రేపు మా కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఇలా చేస్తుండని చెప్పి మొత్తం భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాలలో ఇది ఒక మంచి ప్రాపగండ వస్తుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారిని దగ్గర నుంచి చూడడం జరిగింది. వారంలో 4 రోజులు రాజశేఖర రెడ్డి గారిని నేను కలుస్తుండే, ఏదన్నా ఒక ప్రజా సమస్యల మీదనే నేను తీసుకుపోతుండే. నా పర్సనల్ నేను ఇప్పటిదాకా తీసుకుపోలే. నేను కనీసం నాకు ఒక మంచి పదవి అని కూడా నేను ఇప్పుడు అడగలే. ప్రజా సమస్యల మీద తీసుకుపోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఖాళీ ఒక లెటర్ మీదనే పెట్టి దాన్ని ఎండాస్ చేసి పంపిస్తే గతంలో ₹1 తక్కువ ₹1,00,000 మాఫీ చేయడం జరిగింది. 40,000 కోట్ల రూపాయలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ అందరికీ కూడా వాళ్ళు తీసుకున్న లోన్ అందరూ కూడా ₹1 తక్కువ ₹1,00,000 అందరికీ వేవ్ అయిపోయింది. 40,000 కోట్ల రూపాయలు అవి ఆల్రెడీ ప్రజలు ఈరోజు చాలా మంది కూడా గుర్తు చేస్తారు. మీరు రాసిన ఒక 2 పేజీల లెటర్కి ఇంత పెద్ద పని జరిగిందని. గతంలో అప్పుడులో బీసీ మంత్రిగా ముఖేష్ గౌడ్ గారు ఉండే, దాని తర్వాత ఏదో ఒక పేపర్లో కూడా బాగా రచ్చ అయింది. అంటే మాఫీ అని ఎవరో పెట్టిండ్రు, దానికి మీరు చేస్తే మాఫీ బడా బాబులకా లేకపోతే మా సామాన్య వాళ్ళకా అనే రకంగా ఆలోచిస్తే ఆ మాఫీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి లోన్ల మాఫీ అని చెప్పి ఫస్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ప్రెస్లో రావడము, దాని తర్వాత దాని మీద రచ్చ కావడం, దాని తర్వాత ఆఖరికి వస్తే ₹1 తక్కువ ₹1,00,000 చేయడం జరిగింది. అది నేను రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చిన ఈ రోజు కూడా ఆ కాపీ నా దగ్గర ఉంది. ఆ రకంగా నాకు ఒక అధికారి చెప్పడం జరిగింది, ఊర్లలో ₹5,000 లోన్ తీసుకుంటే ఒక ఫ్యాన్ రెక్క ఇప్పకపోతున్నారు, లేకపోతే టీవీ క్యాబినెట్ ఇప్పకపోతున్నారు సార్,
ప్రభుత్వంలో ఎవరు ఏం చేస్తలేరు అన్నందుకు నేను చెల్లించి ఆ లెటర్ రాసి తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎందుకంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తే కొన్ని సందర్భాలలో అధికారులు కానీ లేకపోతే ఆయన పక్కన ఉన్న వాళ్ళు కానీ బహుశా ఇంత పర్ఫెక్ట్ చెప్పకపోవచ్చు. ఇట్లా కానీ ఎవరైనా శివకుమార్ గారు ప్రజలలో ఏదేమైనా కూడా సీఎం జిల్లా పర్యటనతో కావచ్చు ఇంకేదైనా కావచ్చు ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారనేది ఒకటైతే ఇప్పుడు 42% బీసీలకు ఇవ్వలేదనేది కూడా ప్రజల్లో విపరీతంగా బీసీల్లో ఒక రకమైన కోపం ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా డైవర్షన్ అవుతాయి అంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంత అయితే చేయాలనో కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే 42% కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పడము, దాని తర్వాత మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదంతో ముందుకు పోవడం, ఎలక్షన్లో మేము గెలవడము, ప్రజలు మాకు పట్టం కట్టడము, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్ పెట్టడము, అన్ని పార్టీలు ఆమోదం తెలపడము, తర్వాత బీజేపీ ఇక్కడ గల్లీలనేమో ఓకే అన్నారు, ఢిల్లీకి పోతే 9 అంటున్నారు. వాళ్ళ పరిస్థితి వేరు. బీఆర్ఎస్ వాళ్ళు అసలు ఎంపీలు లేరు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, కానీ కనీసం ఏదైతే జంతర్ మంతర్ దగ్గరికి రమ్మంటే కూడా రాలేదు. ఆల్ పార్టీస్ మీటింగ్ పెడితే కూడా మేము రామనే రకంగా కూడా వాళ్ళు తిరస్కరించారు. తర్వాత ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. కోర్టుల కేసు ఉంది, ఓ డెడ్ లైన్ పెట్టడం జరిగింది. కట్ ఆఫ్ డేట్ పెట్టి ఈ లోపల మీరు ఎలక్షన్ చేయాలి సర్పంచ్ ఎలక్షన్ అని చెప్తే దానికని చెప్పి ఆర్డినెన్స్ క్లియర్ చేసింది. ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత కూడా పార్లమెంట్ పోయి వాయిదా తీర్మానం చేయమని చెప్పి అక్కడ కూడా మొరబెట్టుకుంటారు. దాని తర్వాత మొత్తానికి ఇండియా కూటమి అదంతా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. దాని తర్వాత సుప్రీంకోర్టుకి పోవడం జరిగింది. సుప్రీంకోర్టు హైకోర్టు డైరెక్షన్ మీదనే మీరు ఉండండి అని చెప్పడం, హైకోర్టులో కూడా అక్కడ వాళ్ళు ఇచ్చిన డిసిషన్ మీదనే ఆగి ఇప్పుడు ఖచ్చితంగా కట్ ఆఫ్ డేట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎంతైతే ప్రయత్నం చేయాలో అంత చేసింది. ఈరోజు జిస్కి హిస్సేదారి ఉత్తి భాగీదారి అని చెప్పి మా రాహుల్ గాంధీ గారు చెప్తూ ఉన్నాం. దాన్ని ఈరోజు బీజేపీ దాన్ని హైజాక్ చేసేసింది. బీజేపీ ఏమంటుంది, ఈ 27లో మేము కులగణన జనగణన చేస్తాం, అప్పటిదాకా మేము ఏం చేయమంటుండ్రు. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఈడబ్ల్యూఎస్ కోటా తీయడానికి ఇమీడియట్గా స్పెషల్ కేసు కింద దాన్ని తీసుకొచ్చిండ్రు. బీసీ 42% కాంగ్రెస్ పార్టీ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అవుతుంది అనే రకంగా కూడా ఈరోజు బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఆ రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో ప్రయత్నించింది. అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్కి పోవాలి. దాంతోపాటు ఏదైతే సెంట్రల్ గ్రాంట్ ఏదైతే వచ్చేది ఉందో అది కూడా ల్యాబ్స్ అయితే రేపటి దినం నష్టం జరుగుతుంది అనే రకంగా కూడా పార్టీ ఆలోచిస్తుంది. రైట్ కృష్ణారెడ్డి గారు, ముఖ్యంగా ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఎలక్షన్ కోడ్ ధిక్కరించారా లేదా అనే విషయం ఎలక్షన్ కమిషనే నిర్ధారించాలి. మరి నిజంగా ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీకి ఫేవర్గా ఉంటుందనేది ప్రతిపక్షాలే ఆరోపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరి అధికార పార్టీకి ఫేవర్గా ఉంటే కనుక ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోదు అని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఎన్నికల నిర్వహణలో కానివ్వండి లేకపోతే అధికార పార్టీ సహకరిస్తుందన్న విషయంలో ఉన్న ఆరోపణలు మీరు ఏమంటారు? సరే, ఇందాక శివకుమార్ అన్న గారు మాట్లాడిన దాంట్లో ఫస్ట్ ప్రతిసారి వీళ్ళు ఒక అంశం మాట్లాడుతున్నారు సార్. నాకు అన్ని తెలంగాణ ప్రజానికానికి ఒకసారి క్లారిటీ ఉండాలి, అవగాహన ఉండాలి. ఈ అంశం నేను డిస్కస్ చేస్తున్నా. ఈయన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళి ఇచ్చింది, ఆమె ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిందా, ఆమె ఏ రాజ్యాంగ పదవిలో ఉండి ఇచ్చింది అనేది పార్లమెంట్లో అన్ని పార్టీలు సపోర్ట్ చేసి మీ ప్రభుత్వం, ఆనాడున్న ప్రభుత్వము, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము మా బిల్లు ప్రవేశపెడితే ప్రతిపక్షాలు బీజేపీ కూడా సుష్మా స్వరాజ్ గారు కూడా మా మద్దతు ఇచ్చారు. చాలా పార్టీలు మద్దతు ఇస్తే తెలంగాణ వచ్చింది. ఏదో సోనియా గాంధీ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చినట్టు ఆ రోజు ఆమెకున్న పదవి ఏంది, కనీసం మంత్రి కూడా కాదు, ఒక ఎంపీ. మీ పార్టీ అధ్యక్షురాలు కావచ్చు, కానీ పార్లమెంటు వ్యవస్థలో కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అది సపరేట్ వ్యవహారము. ఆమె అనుకుంటే ఆమె పార్టీ పరంగా ఏదైనా చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాలంటే రాజ్యాంగబద్ధంగా మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి ఆ రోజు పార్లమెంటు నిర్ణయంతో జరిగింది. కానీ సోనియా గాంధీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టు, సోనియా గాంధీ మొత్తం ఆమె ఏదో దార పోసినట్టు, తెలంగాణ సమాజాన్ని మొత్తం ఆమెను ఊడిగం చేయాలని మాట్లాడుతున్నట్టు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడము ఏ రోజుకు నాకు అర్థం కావట్లేదండి. అది మనం మాట్లాడదాము కృష్ణారెడ్డి గారు. ముందు మనం దీని గురించి మాట్లాడదాం. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీకి సహకరిస్తుంది అని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న క్రమంలో దానిపై మీరేమంటారు? ప్రతిపక్ష నేతగానే ఉన్నారు కదా, మీరేమంటారు?
సరే ఏది జరిగినా నేను ఫస్ట్ టైం మీకు చెప్పిన ఈ ఎలక్షన్స్ అనేది ప్రజాస్వామ్యయుతంగా జరుగుతలేదు. బెదిరింపు రాజకీయాలతోటి నడుస్తున్నాయి. రెండోది కుటిల రాజకీయాలతోటి నడుస్తున్నాయి. వారికి ఈరోజు కుల ధృవీకరణ పత్రాలు ఇస్తలేరు, సరిగా ప్రాపర్టీ ట్యాక్సులు కట్టి రిసిప్ట్ ఇవ్వమంటే ఇస్తలేరు. టైం కూడా లేకుండా బ్యాంకుల దగ్గరకు పోతే అకౌంట్లు కూడా వస్తలే. అవన్నిటిని దట్టుకొని పైకి వస్తే కనుక ఎమ్మెల్యేలు కానీ, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ, నియోజకవర్గంలో ఉన్న నాయకులు బెదిరింపులు వాళ్ళ మీద నేను వ్యక్తిగత ఊళ్ళో ఏదైనా గొడవలు ఉన్నారా, నీది ఏది ఉంది నీ సంగతి చూస్తామని ఇండైరెక్ట్గా మనుషులతోటి బెదిరింపించేయడము, లేదా ఆర్థిక ఇబ్బంది ఉండి నీకు తలకాయ నొప్పి ఎందుకురా, నువ్వు ఆల్రెడీ అప్పులలో ఉన్నావు. నేను ప్రత్యక్షంగా చూసిన కాబట్టి నేను చెప్తున్నాను సార్. వ్యవహారం ఏదో ఇక్కడ కూర్చొని టీవీ డిబేట్లో కూర్చొని చెప్పట్లేదు. నేను కాన్స్టిట్యున్సీకి వెళ్ళి చూశాను. నిన్న నేను ఎల్లారెడ్డిలోనే కూర్చున్నాను. నేను పోయిన అంశం కూడా ఎవరికి మా క్యాండిడేట్లు కూడా చెప్పలే. అక్కడ ఏం జరుగుతుంది, వాస్తవం ఏం జరుగుతుంది అనేది కొంతమంది నాయకులతో కూర్చొని మాట్లాడవస్తే వ్యవహారం అంతా వన్ సైడ్ వన్ వేగా ఉంది. ఎవరికి కూడా ప్రాపర్గా ఇది కావట్లేదు. బ్యాంకుల దగ్గర కూడా అకౌంట్లు ఇచ్చినా కానీ ఆడిపోతే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. లేదంటే కులాల మధ్యలో చిచ్చులు పెడుతున్నారు. అరే మీరు ఆ పార్టీకి పోవద్దు, మనం 42% కాంగ్రెస్ మద్దతు ఇస్తాన్నది మనమందరం ఇటే చేయాలి, బీజేపీ దగ్గర పోవద్దు అంటే ఒకటి కాదు సార్. సాన దామ అన్నీ ఉపయోగిస్తున్నారు. అధికార దుర్వినియోగం చేస్తుంది. ఇంకా కూడా ఎక్కడనో కొద్ది గొప్ప మిగిలి ఉంటే రేవంత్ రెడ్డి గారి పర్యటన చేసి దాన్ని ప్రభావితం చేసి ఈ ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్యయుతంగా కాకుండా దౌర్జన్యపరంగా అధికార కృష్ణారెడ్డి గారు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎన్నికల సంఘం అధికార పార్టీకి సహకరిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న క్రమంలో దానికి సంబంధించి మాట్లాడండి సార్. ఇప్పుడున్న అంశాలలో ఏంటంటే సార్, లోపాలు అనేటివి కొన్ని ఉన్నాయి. ఆ లోపాలను అడ్డం పెట్టుకొని ఇవన్నీ జరిగే కార్యక్రమాలు సార్. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా జరుగుతుంది, స్వతంత్రంగా జరుగుతుంది. పార్టీ జెండా కనబడదు, పార్టీ గుర్తు కనబడదు. ఎంతసేపు ఎవరు అంటే నేను వ్యక్తిగతంగా మాట్లాడాను, నేను ఆ ఊర్లో ఓటర్గా మాట్లాడాను అంటారు తప్ప పార్టీల పరంగా అనేది వ్యక్తిగతంగా అంటే మనకు ప్రజాస్వామ్యంలో ఇందులో కొన్ని లోపాలు ఉన్న వాటిని వీళ్ళకు అనుకూలంగా ఉపయోగించుకొని అవిని దౌర్జన్యపరంగానో బెదిరింపుల ద్వారానో లేదంటే కొంత ధన ప్రభావంతో లేదంటే వేరే విధంగా లొంగ తీసుకొని ప్రయత్నం చేసి ఈ ఎలక్షన్ను నడిపిస్తున్నారు. కానీ ఒకటి చిత్తశుద్ధి అనేది కాంగ్రెస్ పార్టీకి లేదు. టైం లేకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ రావడమే పెద్ద ఇబ్బందికరంగా ఉంది. చాలామంది కూడా ఆ టైం లేను ఎస్సీ ఎస్టీలకు అయితే చాలా నష్టపోతున్నారు. బీసీలలో కూడా కులాల మధ్యలో శిక్షలు అవుతున్నాయి. అందులో ముఖ్యంగా ఒక 4-5 కులాలు గట్టిగా ఉంటే వాళ్ళే ముందుకు వస్తుంటే మిగిలిన కులాలు మాకెందుకు ఇవ్వరు అనేది కూడా వస్తుంది. అది రాబోయే రోజులలో గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తంలో స్విచ్ పెట్టింది. ఎక్కడైనా సరే నేను చూస్తున్నాను, ఒక గ్రామంలో మా గ్రామంలోనే ఏ కులపుల్ల అయినా కానీ నేను పోయినా ఏం మామ బాగున్నావు, ఏం నాన్న బాగున్నావే, ఏం చిచ్చా ఎట్లున్నావు అంటుంటే ఏం బిడ్డ ఎట్లుంటుండే కులాలకు అతీతంగా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే శత్రువులుగా తయారైపోయిన కులాలు కూడా. ఏంటంటే వాడంటే వీడు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రాబోయే రోజులలో గ్రామం అంటే అన్ని కులాలు ఉండాలి, అన్ని మతాలు ఉండాలి. అన్నీ ఉన్నప్పుడే మనకు కరెక్ట్గా ఉంటాయి. మనం మనిషి ఆకారం ఉంటే ముక్కు, చెవులు, నోరు, కండ్లు, చెవులు ఎట్లుంటే ఒక మనిషి ఆకారమైందో అన్ని కులాలు అన్ని రకాలుగా ఉంటేనే ఒక గ్రామం ఉంటుంది, శిశుశ్యామలంగా ఉంటుంది. అందరూ కలిసి పని చేసుకుంటేనే గ్రామ అభివృద్ధి జరుగుతుంది. కానీ ఈ గ్రామాలలో కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెట్టేసి, మతాలంటే కొన్ని దగ్గరలో అది సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నాయి కాబట్టి ఇబ్బంది ఉంది కదా. కులాల మధ్యలో అయితే అది లేదు. ఏదైనా నేను ఒక కార్యక్రమం చెప్తా సార్, ఒకటే నిమిషం చెప్తా. నా ఇంట్లో ఏ కార్యక్రమం అయినా ప్రతి కులవస్తుడు వస్తేనే నా ఇంట్లో ఇది జరుగుతుంది సార్. ఒక పండగ చేసినా కానీ ఊళ్ళో ఫస్ట్ ఎస్సీలకు ఉన్నంత గౌరవం ఎవరికి ఉండదు సార్. వాళ్ళు ముందే వెళ్తే కానీ నేను అన్ని రెడీ చేసుకున్నా నా ఇంట్లో ఫంక్షన్కు వాళ్ళు రాంది నేను బయటకు వెళ్ళలేను. వాళ్ళు ముందట నడుస్తేనే వాళ్ళ వెనకాల నడుస్తాం. మేము ఒక దేవుని దగ్గరికి పోవాలన్నా పండగ రోజు వాళ్ళు ముందట సపోర్ట్ చేయండి, ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు బయటకు వెళ్ళాం సార్. వాళ్ళకున్న గౌరవ మర్యాదలు ఎవరికి లేవు. కానీ
వాళ్ళను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చెడగొట్టేసి చాలా ఇబ్బందికరంగా రైట్. తయారు చేసి అన్ని చెప్పారు కానీ నేను అడిగిన దానికి మాత్రం చెప్పలేదు కృష్ణారెడ్డి గారు. ఎన్నికల సంఘం గురించి చెప్పమంటే మొత్తం అంతా చెప్తున్నారు. రైట్. శివకుమార్ గారు మీరు చెప్పండి. పేరుకే ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి అంటారు కానీ నిజంగా అధికార పార్టీకి కొంత ఫేవర్ చేస్తుందనే విమర్శలపై మీరు ఏమంటారు? ఓ విజయ్ గారు, ఎన్నికల సంఘం ఫేవర్ చేసి ఉంటే ప్రతి దగ్గర ఇంకా కొంచెం ఫ్రీడమ్గా అయ్యేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నికల సంఘం వాళ్ళ పరిధిలో జరిగింది. ఇప్పుడు మేము కూడా గైడ్ లైన్స్ ఏం పెద్ద వైలేషన్ చేసేది ఏం లేదు. ఇప్పుడు గతంలో కూడా చేయలేదు, ఇప్పుడు కూడా చేస్తలేము. ఎందుకంటే మొత్తానికి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎంపీటీసీ ఉంటుంది, జడ్పీటీసీ ఉంటుంది, దాని తర్వాత అవసరం అనుకుంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఒక్కదాంతో సరిపోయింది కాదు కదా విజయ్ గారు. మ్యాక్సిమంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయంగానే పోతుంది, ఒక పద్ధతిగానే పోతుంది. ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టూర్ ఏంటంటే ఆల్రెడీ 2 సంవత్సరాలు పూర్తి అయ్యే కాలం ఉంది. ఆ రకమైన అదే 2 years కంప్లీట్ చేయడం అది ఒక హ్యాపీనెస్ కూడా ఉంటుంది. దాని తర్వాత జిల్లా వారీగా తిరుగుతుంటే అక్కడ జిల్లాలో ఉన్న కార్యకర్తలు కానీ, లేకపోతే అక్కడ ఉన్న నాయకులు కానీ, లేకపోతే ఆ ఏరియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఒక సమీకరణాలు జరుగుతాయి. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు 2 years కంప్లీట్ చేసుకుంటున్నా అనేది కూడా ఒక శుభాకాంక్షలు ఉంటాయి. లేకపోతే అక్కడ ఏం డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయి వీటి గురించి కూడా చర్చిస్తారు. లేకపోతే ఆ ఊర్లో ఏమన్నా వాళ్ళకి కొత్తగా కావాలంటే వీటిని కూడా వాళ్ళు ప్రతిపాదనకు ముందు తీసుకొస్తారు. దాన్ని కానీ ప్రతిపక్షాలు చాలా చెప్తున్నాయి కదా, అసలు కాంగ్రెస్ పార్టీ ఏమీ హామీలు నెరవేర్చలేదు, ఏమీ చేయలేదు, మొత్తం ఫెయిల్యూర్ అయింది, రోడ్లు లేవు, సమస్యలు అలాగే ఉన్నాయని చెప్తుంది. మీరు వారోత్సవాలు జరుపుకుంటున్నారు, మరి ఎలా చూడాలి దాన్ని? కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ చేసిన దానికంటే ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ బేస్ అనేది ఈరోజు జనాలు చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కూడా లైవ్ గా చాలా మంది జనాలతో మాట్లాడిస్తే 10 సంవత్సరాలలో వారు చేయలే, 2 సంవత్సరాలలో వీళ్ళు చేస్తుండ్రు. ప్రస్తుతానికి ఒక కార్యం చేయాలనుకుంటేనే దానికైనా డబ్బులు కావాలి, డబ్బులు లేకపోతే డబ్బులు సర్దుబాటు చేసుకొని చేస్తారు అనే రకంగా పెద్ద మనుషులు ఎంతో మంది మాట్లాడడం జరిగింది విజయ్ గారు. మొత్తానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో డబ్బులు లేవు, మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇచ్చిందాన్ని అప్పుల రాష్ట్రం చేసింది అనేది జగమెరిగిన సత్యం. అది ప్రజలకే నేరుగా చెప్పడం జరిగింది. అన్ని మంత్రిత్వ శాఖల రివ్యూ మీటింగ్ చేసి ప్రజలకు అదే చెప్పడం జరిగింది. ఫస్ట్ మొత్తానికి బీఆర్ఎస్ వాళ్ళు అదే అంటున్నారు శివకుమార్ గారు, అప్పులు చేసి ఇచ్చారని మీరు చెప్తున్నారు, కానీ మీరు అప్పులు చేయలేదా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అప్పులు చేస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఉండే. ఈరోజు ఒక్కొక్కరు తలపైన 1,50,000 రూపాయలు అప్పు చేసింది ఎవరండి? ఏం చేసిండ్రు చెప్పు. వాళ్ళు ఏదైతే స్కీమ్లు పెట్టి అన్ని స్కామ్లు చేశారు. కాళేశ్వరం తీసుకోండి, ఇంకేది తీసుకున్నా వాళ్ళు పెట్టిన స్కీమ్లలో ఈవెన్ దళిత బంధు అని చెప్పి ఒక స్కీమ్ పెడితే దాంట్లో 30% వాళ్ళే కావాలని చెప్పి స్వయాన అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారే చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు కేసీఆర్ కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆయన చెప్పాల్సింది ఏంది, అవసరమైతే క్రిమినల్ కేసులు బుక్ చేయాలి తప్ప ప్రెస్ ముందు వచ్చి ఆయననే ఒప్పుకుంటుండు స్వయాన 30% మా పార్టీ వాళ్ళు తీసుకుంటున్నారంట అని. అది ఎంత మటుకు కరెక్టు? ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అప్పు చేసేదని చెప్పడం నిజంగా కూడా విడ్డూరంగా ఉంది. ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇప్పుడు ఆల్రెడీ మైనంపల్లి హనుమంతరావు గారు కానీ ఇంకా చాలా మంది, మన చిన్న శ్రీశైలం కానీ చాలా మంది చెప్పడం జరిగింది. ఒక కాళ్ళకు రబ్బర్ చెప్పులు లేనోడు, లేకపోతే ట్రంక్ పెట్ట పట్టుకొచ్చినోడు ఈరోజు ఫామ్ హౌస్లు ఎక్కడి, లేకపోతే 100,000 కోట్లు ఎక్కడి, లేకపోతే కిరాయి ఇంట్లో ఉన్న కవితకి డాలర్స్ కాలనీలు ఎక్కడిది, బుర్జ్ ఖలీఫాల సూట్లు ఎక్కడి, ఇటు కేటీఆర్ ఇస్తిరి లేని బట్టలు ఉన్నాడు, ఈరోజు చాపర్స్ ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎక్కడ పోయింది? ఇప్పుడు ఆరోజు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తానికి ఒక కార్పొరేటర్ నుంచి ఆలోచిస్తే మంత్రి ముఖ్యమంత్రి దాకా అందరూ ఒక ఫామ్ హౌస్ కల్చర్ తీసుకొచ్చేసిండ్రు. ఈరోజు 000 ఎత్తేసి చెరువులు, కుంటలు, నాలాలు కూడా కబ్జాలు చేసేసి ఎక్కడ పడితే అక్కడ దోచుకొని దాచుకున్నారు. వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల దానికే వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేక మేమే అధికారంలో ఉన్నామనే రకంగా వాళ్ళు మొత్తానికి ప్రజలతో మాట్లాడుతున్నారు. ఒక్కసారి ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టిండ్రు, కారు షెడ్లు ఉంది, కేసీఆర్ ఫామ్ హౌస్లు ఉంది అనే రకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నినాదం చేస్తున్నాం. ఆ నినాదంని ఒక్కసారి మీరు సరి చూసుకోండి అని చెప్పి వాళ్ళకు నేరుగా మన లైవ్ డిబేట్లో చెప్పడం జరుగుతుంది. రైట్. కృష్ణారెడ్డి గారు మీరేమంటారు? పర్టికులర్గా ఇప్పటి వరకు 2 నెలల్లో ఏమీ సాధించలేదు
అనేది ప్రతిపక్షాలు పదే పదే చెప్తున్నాయి. ఉన్న రాష్ట్రాన్ని ఇంకా అప్పులు పాలు చేస్తున్నాడంటే అటు బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ చెప్తున్న పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి ఎన్ని పర్యటనలు చేసినా పంచాయతీ ఎన్నికల్లో ఎఫెక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుందా? లేకపోతే ఇది వేరే పార్టీ గుర్తుల మీద జరుగుతుంది కనుక ఎవరు గెలిచినా మావారే అనుకుంటారు కనుక ఇంకా అలాగే చూడాల్సిన అవసరం ఉందంటారు? సరే, అందులో ఇందాక నేను చాలా అంశాలు తీసుకొచ్చిన దానికి ఇప్పుడు మీరు అడిగిన దానికి కూడా రిలేషన్ ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు బలం అనేది చూపించుకోవాలి. ఇప్పుడు ధనార్జనతోటో బెదిరింపులతోటో ఇంకేదైనా గెలిపించుకున్నా వాళ్ళందరినీ ఈయన పార్టీలకు తీసుకొచ్చినా, నేను ప్రజలకు పోయాను, నేను తిరుగుట్లా, ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇప్పుడు ఈ స్థానిక సంస్థలు వచ్చినాయి, మొన్న కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ గెలిస్తే కూడా నేను ప్రచారం చేశాను కాబట్టి నా సీటు పదిలంగా ఉండాలి. ఆయన సీటు రోజు రోజుకు కొద్దిగా బలపరచుకోవడానికి, బలం చేసుకోవడానికి ఈ పర్యటనలన్నింటినీ వాటిని ఉపయోగించుకుంటున్నాడు. ప్రజా సమస్యల కంటే కూడా ఆయన సీటుకు ఎసరు రావద్దు అంటే ఇలాంటి అంశాలు వెనుక నుంచి ముందు జరిగినా ఏది జరిగినా పార్టీ కొద్దిగా బలపడే పరిస్థితులు ఉన్నా ఆయన ఖాతాలో వేసుకొని ఆయన సీటును బలోపేతం చేసుకోవడానికి ఏదైతే ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి మనము చూస్తూనే ఉన్నాం సార్. మంత్రి పదవులు వీళ్ళు చేంజ్ అంటున్నారు, వాళ్ళు చేంజ్ అంటున్నారు. ఏ విధంగా జరుగుతున్న కొన్ని అంశాలు ఉన్నాయే. 4 ఎమ్మెల్యేలు అధికారం అంటే సాధారణ మెజారిటీ కంటే ఏ ఒక్క 10 మంది ఎమ్మెల్యేలు కింద మీద చేసిన పరిస్థితులు తలకిందులయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి రోజు రోజుకు నా సీట్ను బదిలం చేసుకోవాలంటే ఇలాంటి వచ్చే ఎంఐఎం ఉంది కదండి కృష్ణారెడ్డి గారు, ఎంఐఎం ఆల్రెడీ అండగా ఉంది కదా. ఎంఐఎం అండగా ఉన్నది అనేది మీరు అనుకుంటున్నాం, మనం అనుకుంటున్నాం సార్. వాళ్ళు ఏ రోజు ఎవరు అధికారంలోకి వస్తారు అనుకుంటే వాళ్ళ వెనకాల పోయే పరిస్థితులు మనం గత 10 సంవత్సరాలు ఏం జరిగిందో చూసినాము. అంతకంటే ముందు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళకు దూరం ఉన్నది. కానీ రాజశేఖర రెడ్డి గారితో ఎలా ఉన్నారో తెలుసు, అంతకంటే ముందు రోషయ్య గారితో కూడా ఎలా ఉన్నారో తెలుసు. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీ రాగానే కాంగ్రెస్ తోటి ఉంటున్నారు. రేపు కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి గారి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంకోరికి అవకాశం ఇస్తుంటే వాళ్ళకి అట్లనే మద్దతు ఇస్తుంటూ ఉండొచ్చు. కానీ ఇదంతా అంశాల కంటే కూడా ప్రజా సమస్యలు అనేది చాలా ఇబ్బందికరంగా తయారైనా సరే ప్రభుత్వం ఇప్పటికి కూడా స్టేబుల్గా కనబడతలేదు. రేవంత్ రెడ్డి గారు దినదినకండా నూరేళ్ల ఆయుష్ నుంచి బయటపడే మార్గాలను పూర్తి స్థాయిలో వెతుక్కుంటూ ఈ ప్రచారాలకు ఇదన్నిటికీ వ్యవహారానికి దారి తీస్తున్నాడు అని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. రైట్. శివకుమార్ గారు, ఫైనల్గా చెప్పండి, ఏదేమైనా సరే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనేది సీఎం రేవంత్ రెడ్డి మీద వస్తున్న అభియోగాలు. మరి రాబోయే రోజుల్లో ఈ పర్యటన ఆపుతారా లేకపోతే కంటిన్యూ చేస్తారా? లేదు, అంటే పర్యటన మటుకు ఖచ్చితంగా 7వ తారీఖు వరకు లేదా 9వ తారీఖు వరకు అది ఖచ్చితంగా జిల్లా టూర్ మొదటి నుంచి అది ఈ సర్పంచ్ ఎలక్షన్ షెడ్యూల్ రాకముందు కూడా ఈ టూర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఉంటుంది. ఇంకోటి ఏమంటే మా కృష్ణారెడ్డి గారు ఒక మాట మాట్లాడుతుండ్రు, జనరల్గా రేవంత్ రెడ్డి గారు ఆయన పదవి కాపాడడానికి ఆయన ఇది అని మొదల్లో రావడమే. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చినాక తర్వాత ఏసీసీ అధ్యక్షుడు అయినాకనే ఆయన మొత్తంగా ఆల్రెడీ స్ట్రాంగ్ ఉండి నేను ఏం చేయగలను, ఏం చేయబోతాను అనేది ఒక ప్లానింగ్ తోనే వచ్చిండు. ఈరోజు పదవి గురించి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. బీసీసీ అధ్యక్షుడు అయినప్పుడే మర్యాదపూర్వకంగా ఎవరైతే అసమ్మతులు ఉన్నారో అందరినీ కలవడం జరిగింది, అందరితో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఆయన ఇక రంగంలోకి దిగినాక ఎవరైతే నేను మర్యాద ఇచ్చిస్తున్నానో వాళ్ళు మర్యాద పుచ్చుకొని మర్యాదతో పాటు నాతోనే ఉన్నారు అంటే వాళ్ళని ఎమ్మడేసుకొని తిరిగిండు. ఒకవేళ కాదు అనుకుంటే వాళ్ళు పక్కన జరిగిపోయారు, పక్క పార్టీలో పోయిన బీజేపీలో కూడా ఉన్నారు. ఈరోజు ఆ రకంగా ఆలోచిస్తే ఎంఐఎం కూడా ఈరోజు హైదరాబాద్లోనేమో ఒకటే సీట్ నిలబడుతుంది, నార్త్కు పోతే మొత్తానికి ఉన్నలేని సీట్లంతా వాళ్ళే సపోర్ట్ చేస్తారు. ఈరోజు నిజంగా కూడా అది ఏమంటారు దాన్ని బీజేపీ ప్రభుత్వానికి బి టీం కాదా అసదుద్దీన్ ఓవైసీ ప్రతి దగ్గర. ఈరోజు మొన్న కూడా తీసుకుందాం, మనం బీహార్ తీసుకుందాం, ఇక్కడ ఎలాగా అక్కడ లాగా ఆరోపణలు ఇదే. సరే, మనకి టైం అయిందండి శివకుమార్ గారు, మరి ఇంకోసారి డిబేట్లో చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శివకుమార్ గారు, అలాగే కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.